వెల్కమ్ టు బీస్మార్ట్ ఛానల్. ఈ వీడియోని ఎంబీబీఎస్ చదువుతున్న మన సబ్స్క్రైబర్ విజయ్ చేశారు. వీడియో పూర్తిగా చూశాక మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మా ఇద్దరిలో ఎవరో ఒకరు రిప్లై ఇస్తాం. ఇంటర్మీడియట్ బైపీసీ పూర్తి చేసిన వారు మన ఛానల్లో లైఫ్ సైన్స్ కోర్సెస్ ప్లేలిస్ట్ చూస్తే డిఫరెంట్ కోర్సెస్ గురించి మీకు ఐడియా వస్తుంది. మీకు సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఇష్టమా? మెడిసిన్ తయారైన తర్వాత మార్కెట్లోకి రాకముందు దానిని టెస్ట్ చేయడం అంటే ఇష్టమా? అయితే క్లినికల్ రీసెర్చర్ని మీరు కెరీర్గా ఎంచుకోవాలి. అసలు క్లినికల్ రీసెర్చర్ అంటే ఎవరు? క్లినికల్ రీసెర్చర్స్ని ల్యాబ్స్లో మెడికల్ రీసెర్చెస్లో చేస్తారు. అలాగే వీళ్ళు కొత్త డయాగ్నోస్టిక్ మెథడ్స్, కొత్త ట్రీట్మెంట్స్, మెడికల్ డివైజెస్ ఇటువంటి వాటిని ఇన్వెంట్ అండ్ డిస్కవర్ చేస్తారు. అలాగే ఒక హెల్తీ అండ్ సిక్ పర్సన్ మీద సైంటిఫిక్ స్టడీ చేసే వాళ్ళనే క్లినికల్ రీసెర్చర్ అంటారు. ఒక క్లినికల్ రీసెర్చర్ యొక్క జాబ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఒక న్యూ డ్రగ్ అంటే మెడికల్గా ప్రిపేర్ చేసిన దానిని సిస్టమిక్ స్టడీస్ని కండక్ట్ చేసి దాని సేఫ్టీ అండ్ కెపాసిటీని స్టడీ చేస్తారు. తర్వాత క్లినికల్ ఫార్మకాలజికల్ ఫ్యాక్టర్స్ని, వాటి ఎఫెక్ట్స్ని కేస్ చేసుకొని హ్యూమన్ మీద ట్రయల్స్ చేస్తారు. తర్వాత చేసిన ప్రతి సైంటిఫిక్ స్టడీని ఒక కేస్ అండ్ రికార్డ్స్ని మెయింటైన్ చేస్తారు. ల్యాబ్ ఇన్వెస్టిగేటర్స్తో మాట్లాడాలి. అలాగే సైంటిఫిక్ లిటరేచర్ రివ్యూ, కాన్ఫరెన్సెస్, సెమినార్స్కి అటెండ్ అవ్వడం, అలాగే కరెంట్గా ఉన్న క్లినికల్ స్టడీస్కి సంబంధించిన నాలెడ్జ్ని అటువంటి వాటి మీద కండక్ట్ చేస్తారు. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడితే 12th బైపీసీ తీసుకోవాలి, డిగ్రీలో బీఎస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్ చేయాలి, తర్వాత ఎంఎస్సీ ఇన్ క్లినికల్ రీసెర్చ్లో పీజీ చేయాలి, కావాలేనంటే పిహెచ్డీ కూడా చేయొచ్చు. తర్వాత ఇంకొక మెథడ్ చూస్తే 12th బైపీసీ తీసుకోవాలి, డిగ్రీలో బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్సెస్ తీసుకుని కంప్లీట్ చేయాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చూస్తే డిప్లొమా ఇన్ క్లినికల్ రీసెర్చ్ చేయొచ్చు. తర్వాత కీ స్కిల్స్ రిక్వైర్డ్ ఫర్ క్లినికల్ రీసెర్చర్: ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇమ్యూనాలజీ, ఫిజియాలజీ, అలాగే మాలిక్యులర్ బయాలజీ. ఈ సబ్జెక్ట్స్లో గ్రిప్ ఉండాలి. తర్వాత ఈ డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మాట్లాడితే క్లినికల్ ప్రోగ్రామ్ మేనేజర్, క్లినికల్ రీసెర్చ్ అడ్వైజర్, క్లినికల్ రీసెర్చ్ అడ్మినిస్ట్రేటర్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, క్లినికల్ రీసెర్చ్ కోఆర్డినేటర్, అలాగే క్లినికల్ రీసెర్చ్ మేనేజర్. తర్వాత శాలరీ అండ్ డిమాండ్ ఫర్ ద క్లినికల్ రీసెర్చర్ గురించి మాట్లాడితే క్లినికల్ రీసెర్చ్ అనేది ఇప్పుడు చాలా హై డిమాండింగ్ ఫీల్డ్. ఫ్రెషర్స్కి శాలరీ చూస్తే పర్ యానం 3 to 4 lakhs ఉంటుంది. సో క్లినికల్ రీసెర్చర్కి సంబంధించిన కెరీర్ పాత్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన బీస్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.